డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వైసీపీ నేతకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. కేంద్రం విడుదల చేసిన పంచాయతీ నిధులను పవన్ కళ్యాణ్ దారి మళ్లించారంటూ వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపాయి. అయితే ఈ ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని, ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమని జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నాగార్జున యాదవ్ పై కేసు నమోదు చేశారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యవస్థలను, వ్యక్తులను కించపరిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది ఈ సంఘటనతో స్పష్టమైంది. జనం మధ్య తిరిగే నాయకులు బాధ్యతగా మాట్లాడాలి గాని ఇలా పసలేని ఆరోపణలతో గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు అందాల్సిన నిధులపై ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం సామాన్యులను సైతం తప్పుదోవ పట్టించడమే. రాజకీయ పోరాటంలో విమర్శలు సహజమే, కానీ అవి హద్దులు దాటితే కాకీల వరకు వెళ్తాయని ఈ కేసు గట్టి వార్నింగ్ ఇస్తోంది. నోటి దూలకు పోలీసు కేసులు తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సంఘటనే ఒక నిదర్శనం.